నేను సుబ్రాయ గారు, కృష్ణ గారు, నేను అందరూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత టీజే వెంకటేష్ గారు చాలా గౌరవంగా మమ్మల్ని సాదరంగా రిసీవ్ చేసుకుని ఆయన మనం అందరం కలిసి పనిచేద్దారు, మీ వెనకాల నేను ఉంటాను, మీ సుబ్రహ్మణ్య గారు కూడా థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే నా దగ్గరికి వస్తానంటే అబ్జెక్షన్ చేయలేదు, నేను మీ ఊరు కూడా వస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత అక్కడి నుంచే ఆ తిరుపతి నుంచే ఆ రోజున ఇలాగే ఆర్యసభ మీటింగ్, ఆ రోజుని టీజీ వెంకటేష్ గారు తీసుకెళ్ళి మొదటగా ఆయన చేయకుండా సుబ్బరాయలు గారితో దీపారాధన చేశారు. ఆ స్టేజ్ మీద ఆయన ఇండికేషన్ చేసిందంటే ఈ ఆంధ్రప్రదేశ్లో 2 ఆర్యవేద సభలు లేవు, ఒకటే ఆర్యవేద సభ అనేది ఆయన క్లారిటీ ఇచ్చారు. మనం దాని ప్రెసిడెంట్ గారు రామ్ సత్యనారాయణ గారు ఆ రోజు చెప్పారు, ఈ రోజు వరకు ఆయన ప్రెసిడెంట్ అయినా సరే ఆయన దగ్గర మినిట్స్ బుక్ లేదు. సుబ్బరాయలు గారు ఆ స్టేజ్ మీద మినిట్స్ బుక్స్ ఇచ్చారు, ఈ రోజు నుంచి నువ్వే ప్రెసిడెంట్ అని. అన్కండిషనల్ మాకు ఏ పదవి ఇచ్చినా పర్వాలేదు, అందరం కలిసి ఉండాలని ఇచ్చాం. ఆ రోజు టీజీ వెంకటేష్ గారు ఏమన్నారంటే, మీకు అత్యంత మీ ఫ్యామిలీ గురించి తెలుసు, మీ నాన్నగారు వైస్ చైర్మన్ తెలుసు, మీ కుటుంబం గురించి అంతా తెలుసు సుబ్బరాయలు గారు, నేను మీ కుటుంబానికి సరిపడా గౌరవమైన పదవితో నిన్ను సంతృప్తిపరిచే బాధ్యత నాది. మీ సుబ్రహ్మణ్య స్టేజ్ మీద చెప్పారు. సుబ్రహ్మణ్య గారు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఆర్యవేద సభ ఒకటవడానికి సుబ్రహ్మణ్యం గారు సహకరించే విధానం కానీ, సుబ్బరాయలు గారు సహకరించే విధానం కానీ, తూర్పుగోదావరి జిల్లా మెంబర్ సహకరించే విధానం కానీ నేను యాక్సెప్ట్ చెప్తానని సభాముఖంగా చెప్పారు ఆయన. ఆ రోజు నుంచే ఈస్ట్ గోదావరిలో ఇంకో ఆర్యవేద సభ అనేది లేదు. ఈలోపు కొంతమంది ఇంకా విజయవాడ విడిపోయింది, అనకాపల్లి విడిపోయింది అని ట్రై చేస్తూ మన దగ్గర కూడా విడిపోతుందని పదవులు అడగడానికి వెళ్తున్నారు. మొన్నే నేను సింధరామ్ సత్యనారాయణ గారికి ఫోన్ చేశాను, మేము ముక్తగడ్డంగా తూర్పుగోదావరి జిల్లా మీరు స్టేట్ ప్రెసిడెంట్గా మేము అంగీకరించాము. మేము స్టేట్ ప్రెసిడెంట్గా అంగీకరించి మీకు మీల్స్ బుక్ ఇచ్చిన తర్వాత ఈస్ట్ గోదావరిలో ఇంకో ప్రెసిడెంట్ పెట్టడానికి వీలేదన్న. సార్ నాకు తెలియ కమ్యూనికేషన్ మిస్టేక్ వల్ల జరిగింది, నా దగ్గర వచ్చిన వాళ్ళకి చెప్పాను, నేనైతే ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ మీకు ఇవ్వలేను, కాకపోతే స్టేట్లో మెంబర్స్ ఇస్తాను, స్టేట్లో మెంబర్స్ ఇచ్చారండి అని చెప్పాను. ఇదందరికీ మీకు ఎందుకు చేయాలంటే చాలా మందికి ఈస్ట్ గోదావరి ఆర్యవేద సభ వేరు, స్టేట్ ఆర్యవేద సభ వేరు, మనం తీసేస్తారు లేకపోతే ఆటంకం వేరు అనుకుంటారు. ఈరోజు యాక్చువల్ ఇప్పుడు సత్యబాబు గారు వెళ్ళిపోయారు, సత్యబాబు గారు కూడా పిలిచాం. సత్యబాబు గారికి సింధరామ్ సత్యనారాయణ గారు స్టేట్ కమిటీ మెంబర్ ఇచ్చారు. ఆయన గౌరవంగా మనం స్టేట్ పెంచాం. మీరు ప్రతి ప్రమాణికాల్లో చూసారో లేదో, ఆంధ్రప్రదేశ్ ఆర్యవేద సభ సూచించిన మేరకు అన్నాం. అంటే మనం ఎవరి పాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్యవేద సభ, మనకు ఆంధ్రప్రదేశ్ ఆర్యవేద సభ అన్నా ఈస్ట్ గోదావరి ఒకటే, మన దగ్గర 2 సంఘాలు లేవు. అందులో ఎవరైనా ప్రయత్నించినా ముక్త కంఠంతో తిరిగి పుట్టే బాధ్యత గుప్తా గారు మన అందరికీ. మాకు ఎప్పుడు ప్రాబ్లం మండపేటే.